వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హలో, వెల్కమ్. ఏం జరుగుతోంది దేశంలో, ఏం జరుగుతోంది రాష్ట్రంలో, ఏం జరుగుతోంది వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం పేపర్ చదవాలి. వెలుగు పేపర్లో ఈ వార్తలన్నీ సవివరంగా ఉంటాయి. పేపర్ ఎవరైనా చదివి వినిపిస్తే బాగుండు అని చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ కోసమే V6 వెలుగు ఇలాంటి ఒక ప్రయత్నం స్టార్ట్ చేసింది. రోజు మార్నింగ్ 7:30కి V6 ఫేస్బుక్ పేజ్ లో మీరు లాగిన్ అయ్యి షేర్ కొట్టేసి పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకోండి. హాఫ్ అన్ అవర్ టు 40 minutes లోపలే వెలుగు పేపర్లో వచ్చిన మెయిన్ వార్తలన్నీ నేను మీ సౌజన్య మీకు వివరంగా చదివి వినిపిస్తాను. అండ్ మీరేం చేయక్కర్లేదు, జస్ట్ షేర్ కొడితే చాలు, నేను మీకు వార్తలు వినిపిస్తాను. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ముందు మెయిన్ హెడ్లైన్స్ ఏమొచ్చాయంటే, మనం చూస్తున్నాం ఏ రకంగా మన రాష్ట్రంలో ఆల్రెడీ టెస్టులు చాలా తక్కువగా చేస్తున్నారని చెప్పి కేంద్రం దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి మొత్తం అన్ని రకాలుగా రాష్ట్రం ఎదుర్కొంటూనే ఉంది. ఇంకా టెస్టులు చేయండి అని చెప్పి ఎంతగానం చెప్తున్నా సరే వినని సిచ్యువేషన్. ఇప్పుడు సరిపడా పీపీఈ కిట్లు లేక డాక్టర్స్ ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ వచ్చింది, ఆ వివరాలు మనం చూద్దాం. అండ్ పరిహారం పెంచి ఇవ్వండి భూమిని తీసుకున్నప్పటి చట్టం ప్రకారం అని చెప్పి అనంతగిరి భూముల కేసులో హైకోర్టు తీర్పు చెప్పింది. దాని గురించి వివరాలు చెప్తాను. ఇక కృష్ణా రివర్ బోర్డ్ మీటింగ్ ఇవాళ జరగబోతోందండి. దీనికి సంబంధించి తెలంగాణ ఇస్తేనే మేము ఇస్తామని చెప్పి ప్రాజెక్ట్ డిపిఆర్లకు సంబంధించి ఏపీ షరతు పెట్టింది. సో దీని గురించి కూడా వివరాలు చూద్దాం. టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ రేస్ స్టార్ట్ అయింది, దాని గురించి ఇంట్రెస్టింగ్ వార్త చూస్తాం. అడవులు విడిచేసినాయి, ఊర్లు వదిలిపోవట్లే, జనానికి సవాల్గా మారిన కోతుల మూకలు. ఇదేంటి కోతుల వార్త అనుకోవచ్చు, బట్ చాలా పెద్ద ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ అండి. కోతులు ఎన్నో చోట్ల ఊళ్ళలో పంటల మీద పడి కూరగాయలు అయితే అసలు మిగిల్చట్లేదు. కొంతమంది రైతులైతే లక్షలు నష్టపోయిన సిచ్యుయేషన్. సో ఏంటి, ఎందుకు కోతుల్లో ఇలాంటి చేంజ్ వచ్చింది, ఇలాంటి వార్తలు చెప్తాను. దీంతో పాటు రాష్ట్రంలో 129 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతమంది ఉన్నారు, ఏ రేంజ్ లో రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా ఎలా ఉంది సిచ్యువేషన్, ఏపీలో ఎన్ని కరోనా కేసులు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. సో ఇలాంటి వార్తలన్నీ ఇక మొదలు పెట్టేద్దాం. ముందుగా మీరు షేర్ కొట్టేయండి, మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చేయండి. 7:30కి వెలుగు పేపర్ వినే అలవాటు వాళ్ళకి కూడా చేసేయండి. చలో నేను స్టార్ట్ చేస్తున్నా. బ్యానర్ ఐటమ్, సరిపడా పీపీ కిట్లు లేవు, డేంజర్ లో డాక్టర్లు, ప్రొటెక్షన్ లేకుండా కరోనా బారిన పడుతున్న వారియర్స్ అని చెప్పి మనం ఎవరైతే డాక్టర్లు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో, ఏ రకంగా కరోనాకి ఏ ట్రీట్మెంట్ కోసం అయితే డాక్టర్స్ ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడుతున్నారో అదే కరోనా బారిన వాళ్ళు పడుతున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. ఈ వారంలో 32 మంది డాక్టర్లకు 3 టెక్నీషియన్లకి కరోనా వైరస్ సోకింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఒక్క ఉస్మానియాలోనే 20 మంది జూనియర్ డాక్టర్స్ కి పాజిటివ్ వచ్చింది. మనకు తెలుసు గాంధీ టోటల్ గా కోవిడ్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మారిపోయింది కాబట్టి ఉస్మానియా కానీ పేట్ల బుర్జు ఇలాంటి ఎన్నో హాస్పిటల్స్ కి ఓపీలు కానీ ఇవన్నీ పెరిగిన సిచ్యుయేషన్. సో ఎక్కువ మంది ఈ ఓపీల వల్ల విపరీతంగా వస్తున్నారు జనాలు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ మాస్క్ కానీ పెద్దగా ఆ పట్టింపులు ఏం కనిపించట్లేదు. ఇలాంటి టైంలో వీళ్ళందరూ కూడా పేషెంట్స్ ని ఎవరైతే డాక్టర్స్ చూస్తారో 6 అడుగుల దూరం నుంచి డాక్టర్ చూడడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. వాళ్ళకి ఒక్క ప్రొటెక్షన్ ఏంటి అంటే పీపీఈ కిట్. బట్ పీపీఈ కిట్స్ ఓన్లీ కరోనా వైరస్ రిలేటెడ్ ఇష్యూస్ ని చూసే డాక్టర్స్ కి తప్పించి వేరే డాక్టర్స్ కి ఎవరికి కూడా పీపీఈ కిట్స్ ఇవ్వని సిచ్యువేషన్. అందుకని చెప్పి ఈ ఓపీలు చూస్తున్న చాలా మంది డాక్టర్స్ కరోనా బారిన పడుతున్నారు. ఎందుకంటే ఏసిమ్టమాటిక్ కేసెస్ ఆల్మోస్ట్ 80 to 84% కేసులన్నీ కూడా సిమ్టమ్స్ లేనివే వస్తున్నాయి. కాబట్టి అవుట్ పేషెంట్స్ గా వస్తున్న వాళ్ళకి ఎంతమందికి అసలు ఇన్ఫెక్షన్ ఉంటుందో లేదో కూడా తెలియని సిచ్యువేషన్. అయినా సరే డాక్టర్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్. అలా జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళకి పీపీఈ కిట్స్ మస్ట్. బట్ ప్రభుత్వం ఎక్కడా కూడా వీటిని ఇవ్వని సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిమ్స్ లో 4 కార్డియాలజిస్టులు కూడా కరోనా అని చెప్పి మన ఆర్టికల్లో చూడొచ్చు. బాధితుల్లో అవుట్ పేషెంట్లను చూసిన డాక్టర్లే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు మెడికల్ సిబ్బంది. నిన్న మంత్రి ఈటెల రాజేందర్ ని కలిశారు. దయచేసి మాకు పీపీఈ కిట్స్ ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసిన సిచ్యుయేషన్. మాస్కులు N95 మాస్కులు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారండి. అంటే ఫ్యామిలీకి వస్తుందేమో. ఫస్ట్ లో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే డాక్టర్స్ కి నర్సెస్ కి వీళ్ళందరికీ కూడా స్పెషల్ గా హోటల్స్ లో అకామిడేషన్ ఇస్తాము అని చెప్పి. బట్ ఆ తర్వాత అలాంటి సిచ్యుయేషన్ ఏం కనిపించలేదు. సో మళ్ళీ దాని మీద కూడా జూనియర్ డాక్టర్స్ నిన్న కలిసినప్పుడు మంత్రికి విజ్ఞప్తి చేశారు, ఇప్పటికైనా మాకు ఎందుకంటే మేము ఇంటికి వెళ్తే మా వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని చెప్పి భయం వేస్తుందని చెప్పి చెప్తే నిమ్స్ లోనే ఒక భవనంలో అందరికీ అకామిడేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పి మంత్రి ఈటెల వారికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 32 మంది డాక్టర్స్ రాష్ట్రంలో వైరస్ బారిన పడ్డారంటే ఏ రేంజ్ లో సిచ్యుయేషన్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు.
వారికి మాస్కులు పీపీఈ కిట్లు అందకపోవడమే కారణం. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీ చేస్తున్న డాక్టర్లకు ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు. ఓన్లీ కరోనా వైరస్ రిలేటెడ్ ట్రీట్మెంట్ లో ఉన్న డాక్టర్స్ కి మాత్రం పీపీఈ కిట్లు ఇచ్చారు. కాబట్టి కొన్ని చోట్ల ఇచ్చినా సరే, మిగిలిన డాక్టర్స్ కొన్ని చోట్ల ఇచ్చినా సరే వాటిలో పెద్దగా క్వాలిటీ లేదు అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్న సిచ్యుయేషన్. రోజు వందలాది మంది పేషెంట్స్ ని మేము చూస్తున్నాం. అండ్ ఓపీస్ కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనకు తెలుసు ఏ రేంజ్ లో రష్ ఉందో. ఎందుకంటే ఒక 40-45 రోజులు వేరే ఏ ఇతర రోగాలు ఉన్నా సరే ఈ లాక్డౌన్ వల్ల బయటికి రాని పరిస్థితి. ఆ తర్వాత సడన్ గా ఓపీలు ఓకే అన్నప్పుడు ఇంకా విపరీతంగా పేషెంట్స్ బయటకు రావడం కానీ, వాళ్ళు చూపించుకోవడానికి వెళ్ళడం కానీ, ఇలాంటి ఎన్నో సిచ్యుయేషన్స్ మనం చూస్తున్నాం. వాళ్ళ వల్ల ఎక్కువగా ఈ డాక్టర్స్ ఇన్ఫెక్షన్ కి గురవుతున్నారు అని చెప్పి మన ఈ ఆర్టికల్లో చూడొచ్చు. దాని గురించి ఇండెప్త్ చూద్దాం మనం సెకండ్ పేజ్ లో. అండ్ అడవులు విడిచేసినాయి, ఊర్లు వదిలిపోవట్లే, జనానికి కోతుల మూకలు సవాల్గా మారుతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కూరగాయలు పంటల సాగుకి రైతులు జంకుతున్నారు. చాలా చోట్ల అయితే ఇంకా కూరగాయలు మేము పండించామని చెప్పి పత్తి పండిస్తే బెటర్ అని చెప్పి కూడా రైతులు మనసు మార్చుకుంటున్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తోంది. ఇండ్లలో చెట్లను కూడా కొట్టేస్తున్నారు. ఇదివరకు ఇంట్లో ఒక జామ చెట్టు కానీ, లేకపోతే ఒక బత్తాయి చెట్టు కానీ, బొప్పాయి చెట్టు కానీ ఏదో ఒక చెట్లు వేసుకునేవాళ్ళు. బట్ ఈ కోతులు వచ్చి నాశనం చేసేస్తున్నాయని చెప్పి ఆ చెట్లను కూడా కొట్టేస్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. మంకీ ఫుడ్ కోర్ట్లు పెడతామని చెప్పి ఎప్పుడో చెప్పింది ప్రభుత్వం. బట్ ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ లేదు అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. మనుషుల ఫుడ్కి అలవాటు పడుతున్నాయి. ఇది వరకు కోతులు అడవుల్లో పండ్లు అవి ఇవి తినేవి, అవేం దొరకపోతే కనీసం ఆకులు అవి ఇవి తినేటివి. బట్ గ్రాడ్యువల్ గా బయటకు రావడం, మనుషులు వాటికి పెడుతున్న ఫుడ్కి అలవాటు పడడం, వాటి ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా మార్పు వచ్చిందంట. మనుషులు పెడుతున్న ఇడ్లీలు, చపాతీలు, లేకపోతే స్నాక్స్, వీటన్నిటి కూడా అలవాటు పడుతున్నాయి. వాటికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ తిరిగి జంగల్కి వెళ్ళాలంటే, ఫారెస్ట్ కి మళ్ళీ వెళ్ళాలంటే కూడా వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండిపోతున్నాయని చెప్పి కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న సిచ్యుయేషన్. సో తాజా లాక్డౌన్ తో మరింతగా వచ్చేసాయి జనావాసాల్లోకి అని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. దాని గురించి కూడా ఇండెప్త్ చూద్దాం. అండ్ కాళేశ్వరం అనంతగిరి భూముల కేసులో హైకోర్టు తీర్పిచ్చిందండి. రైతుల్ని భయపెట్టి ఒప్పందాలు చేయిస్తారా అని చెప్పి స్ట్రైట్ గా క్వశ్చన్ చేసింది. భూమిని తీసుకున్నప్పటి చట్టం ప్రకారమే పరిహారం చెల్లించండి, పరిహారం పెంచి ఇవ్వండి అని చెప్పి హైకోర్టు క్లియర్ గా చెప్పింది. అండ్ ఏజీ వాయిదా వేయండి కేసునంటే, మీరు చెప్పినట్లు వాయిదా వేస్తే పుష్కరమైనా సరే మోక్షం రాదు అని చెప్పి ధర్మాసనం గట్టిగా మందలించిన సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. సో డేంజర్ లో డాక్టర్లు సెకండ్ పేజ్కి వస్తే, క్వాలిటీ పీపీఈ కిట్లు ఇవ్వాలి అని చెప్పి కూడా డాక్టర్స్ ప్రాధేయపడుతున్న సిచ్యుయేషన్. సౌలతులు పెంచాలి, మాకు గ్లవ్స్ కానీ N95 మాస్కులు కానీ ఇలాంటివి ఏమీ లేవు అని చెప్పి కూడా జూనియర్ డాక్టర్స్ నిన్న మంత్రిని కలిసిన సందర్భంగా చెప్పిన సిచ్యుయేషన్. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, పేట్ల బుర్జు, నీలోఫర్ ఈ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న 32 మంది డాక్టర్లకు 3 ల్యాబ్ టెక్నీషియన్స్ కి వైరస్ సోకింది. ఇందులో ఉస్మానియాలోని 20 మంది జూనియర్ డాక్టర్లు, పేట్ల బుర్జు ప్రసూతి హాస్పిటల్లో పనిచేస్తున్న 4 గైనకాలజీ పీజీలకు, ఓ ప్రొఫెసర్ కు, నీలోఫర్ లో జూనియర్ డాక్టర్ కు, నిమ్స్ లో 4 కార్డియాలజిస్టులకు, 3 క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్స్ కి పాజిటివ్ వచ్చింది. గాంధీలో జనరల్ మెడిసిన్ డాక్టర్స్ లో 2కి 4 రోజుల క్రిందట వైరస్ సోకింది. మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ఈ 35 కేసులు కూడా గత 1 వీక్ నుంచి నమోదైనవే. సో వీళ్ళతో కాంటాక్ట్ అయిన మరో 200 మంది మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, ఇతర డాక్టర్స్ కానీ, లేకపోతే నర్సులు కానీ, ఇతరత్ర వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా టెస్టులు చేయించారు. వాళ్ళలో కూడా కొంతమందికి టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఓపీ ఫిక్కర్ పట్టుకుందండి. ఆల్మోస్ట్ వైరస్ బారిన పడ్డ 29 మందిలో 29 మంది డాక్టర్స్ లో ఎవరి వల్ల వీళ్ళకి ఈ డాక్టర్స్ కి వైరస్ ఇన్ఫెక్ట్ అయింది అనేది తెలియని సిచ్యుయేషన్. ఆ లింక్స్ కోసం వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానాలకు రోజు 2 నుంచి 3 వేల మంది అవుట్ పేషెంట్స్ వస్తారు. బట్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు గాంధీ హాస్పిటల్ టోటల్ గా కోవిడ్ గా మారింది కాబట్టి ఉస్మానియాకి, నిమ్స్ కి విపరీతమైన రష్ మనకి కనిపిస్తోంది. సో ఇంకా ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ, లేకపోతే మాస్కులు కానీ ఇవన్నీ కూడా పెద్దగా కనిపించిన సిచ్యుయేషన్. ఒక్కో డాక్టర్ కనీసం 10ల సంఖ్యలో ఓపీల్ని చూడాల్సిన సిచ్యుయేషన్. సో ఇలాంటి టైంలో వాళ్ళకి సరైన సవలతులు అవి లేక వాళ్ళు వీటి బారిన, కరోనా బారిన పడుతున్నారు. రక్షణ ఏది? ఆల్రెడీ టెస్టులు సరిగా చేయటం లేదు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. టెస్టులు చేయండి అని చెప్పి స్వయంగా మాకు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, టెస్ట్ చేయండి అని చెప్పి అడుగుతున్న వాళ్ళకు కూడా టెస్టులు చేయని సిచ్యుయేషన్ ఓ పక్క రాష్ట్రంలో కనిపిస్తోంది. టెస్టుల్లో లాస్ట్ ప్లేస్ లో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు దీనికి తోడు ఇలా డాక్టర్లకి పీపీఈ కిట్స్ అవి కూడా ఇవ్వని సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. ఇటీవల మణికొండలో ఒక మహిళ చనిపోయింది. ఆమె డెడ్ బాడీని ఏపీకి తీసుకెళ్లారు దహన సంస్కారాలు నిర్వహిద్దామని. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ గా వచ్చింది.
వేరేజ్ మన రాష్ట్రంలో మాత్రం చనిపోయిన వాళ్ళ కరోనా టెస్టులు చేయొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. సో తనకు సిమ్టమ్స్ ఉన్నాయని 104కి కాల్ చేసినా పట్టించుకోవడం లేదని చెప్పి చాలా మంది చెప్తున్న సిచ్యుయేషన్. మాదనపేటకు చెందిన ఒక వ్యక్తి తన మనవడికి టెస్టులు చేయించాలని కోరినా స్పందించడం లేదని చెప్పి ఇలాంటివి ఎన్నో మనకి కనిపిస్తున్నాయండి. మొత్తం దేశంలో ఇప్పటిదాకా 40 లక్షల మందికి టెస్టులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ 40 లక్షలు దేశవ్యాప్తంగా జరిగితే 31,908 టెస్టులు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సిచ్యుయేషన్. సో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత తక్కువ సంఖ్యలో టెస్టులు జరుగుతున్నాయో. దీనివల్ల ఏమైంది అంటే కంటైన్మెంట్ జోన్స్ కూడా పెరిగాయండి. లాస్ట్ మంత్ 18th నాటికి మన దగ్గర 4 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. దాన్ని చాలా ఇదిగా కూడా చెప్పారు కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ 4 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, అక్కడ జాగ్రత్తలు పాటిస్తే చాలు, మిగిలిన రాష్ట్రం అంతా పెద్ద ప్రాబ్లమ్స్ లేవని చెప్పి. ఇప్పుడు ఆ 4 కాస్త 147కి పెరిగింది. అంటే కరోనా వైరస్ లేని చోట్లకు కూడా విస్తరిస్తోంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ భయపడుతున్నది ఏంటంటే ఒకవేళ సిటీలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందా అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న సిచ్యుయేషన్. ఎందుకంటే దేశంలో ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతుంటే మన రాష్ట్రంలో మాత్రం 34 మంది చనిపోతున్నారు. నిన్న మనం మాట్లాడుకున్నాం దీని మీద. మరణాల రేటు దేశ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అని చెప్పి. సో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగి ఉంటుందా అని చెప్పి కూడా డౌట్స్ కనిపిస్తున్న సిచ్యుయేషన్. సో ఇప్పటికైనా సరే ఈ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి సరైన పీపీఈ కిట్స్, మాస్క్లు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఓన్లీ కరోనాని ట్రీట్ చేస్తున్న వాళ్లే కాదు, ఇలాంటి మెడికల్ సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి. చూద్దాం మరి ఆరోగ్య మంత్రి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు. అండ్ 3020కి చేరిన కేసులు. నిన్న రాష్ట్రంలో కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందండి. 7 చనిపోయారు. సో 99కి డెత్ రేట్ పెరిగింది. మనం చూసినాం కొన్ని రోజులుగా డెత్ రేట్ పెరుగుతుంది తెలంగాణలో. ఈ మొత్తం 129 మందిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 108 కేసులు నమోదయ్యాయి. సో సిటీ ఏ రకంగా కరోనాకి ఒక హాట్స్పాట్ గా మారుతోందో మనం చూస్తున్నాం. రంగారెడ్డిలో 6, ఆసిఫాబాద్ లో 6, మేడ్చల్లో 2, సిరిసిల్లలో 2 కేసులు వచ్చాయి. భువనగిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కో కేసు. మొన్నటిదాకా కొన్ని జిల్లాలు అసలు కరోనా ఫ్రీ అని చెప్పి ప్రకటించుకున్న సిచ్యుయేషన్. బట్ ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ ఇతరత్ర కారణాల వల్ల విపరీతంగా జిల్లాలకు కూడా వైరస్ వ్యాపిస్తున్న సిచ్యుయేషన్. సో గత 10 రోజుల్లో రాష్ట్రంలో 1166 కేసులు గత 10 days గా నమోదైతే సుమారు 750 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివి. సో గ్రేటర్ లో కేసుల సంఖ్య ఇప్పటికే 2000 దాటిపోయింది. 99 మరణాల్లో 70కి పైగా గ్రేటర్ లో నమోదయ్యాయి. సో గ్రేటర్ లో కేసుల సంఖ్య పెరుగుతోంది, మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్న సిచ్యుయేషన్. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. మరి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారంటే ఏమీ కనిపించట్లేదు. అండ్ నిన్న ఒక డెవలప్మెంట్ ఏంటంటే ప్లాస్మా ట్రయల్ 5గురిపై ప్లాస్మా ట్రయల్స్ చేశారు నిన్న గాంధీ హాస్పిటల్లో. వీళ్ళలో సక్సెస్ అయింది అని చెప్పి ఆరోగ్య శాఖ నిన్న ప్రకటించిందండి. ఒకరు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు, మరో 3 సీరియస్ కండిషన్ నుంచి నార్మల్సీకి వచ్చారు. బట్ ఇంకొకరు మాత్రం కొంచెం సీరియస్ గానే ఉన్నారు అని చెప్పి ఆరోగ్య శాఖ చెప్పింది. గాంధీ ఫుల్ అయింది. మొత్తం ఈ కరోనా పేషెంట్ల సంఖ్య పెరగడం, రోజు రోజుకి కొత్త కేసులు రావడంతో గాంధీ మొత్తం ఫుల్ అయిపోయింది. గచ్చిబౌలి నుంచి బెడ్లు షిఫ్ట్ చేశారని చెప్పడం మనం ఆర్టికల్లో చూస్తున్నాం. 140 బెడ్లు తీసుకొచ్చినట్లు సమాచారం. సో గాంధీ మెయిన్ బిల్డింగ్ లోని అన్ని ఫ్లోర్లు నిండిపోవడంతో మరొక 350 అదనపు బెడ్లు కావాలని చెప్పి పెద్ద ఆఫీసర్లు నిర్ణయించారు. సో గాంధీ మెడికల్ కాలేజ్, లైబ్రరీ బిల్డింగ్, ఓపీ బ్లాక్ వీటిని కూడా ఉపయోగిస్తున్న సిచ్యుయేషన్. ఇక శానిటేషన్ వర్కర్స్ కి, సెక్యూరిటీకి కూడా పాజిటివ్ వచ్చిన సిచ్యుయేషన్. కింగ్ కోటి హాస్పిటల్లో పనిచేస్తున్న 3 శానిటేషన్ వర్కర్స్, 3 సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకిందండి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా కిట్స్ కానీ ఇవన్నీ ఇవ్వాల్సిన సిచ్యుయేషన్. బట్ వాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ ఏపీలో ఏంటి అంటే 79 మందికి నిన్న కరోనా పాజిటివ్ వచ్చింది. 8066 టెస్టులు చేశారు వీళ్ళు, 79 మందికి పాజిటివ్ వచ్చింది. సో మొత్తం 3279కి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న 4 చనిపోయారు అక్కడ. సో మృతుల సంఖ్య 68కి పెరిగింది. ఏపీలో 68 అయితే మన దగ్గర 99. సో దానికి సంబంధించిన వార్త. అండ్ యుఎస్ లోకి చైనా ఫ్లైట్లకు నో ఎంట్రీ. యుఎస్ అండ్ చైనా మధ్య ఉన్న కరోనా టైం నుంచి ఉన్న ఒక రిఫ్ట్ మనకి కనిపిస్తూనే ఉంది. సో యుఎస్ ఒక కీలకమైన డెసిషన్ తీసుకుందండి. చైనా ఎయిర్లైన్స్ విమానాలకి దేశంలోకి అనుమతించొద్దు అని చెప్పి డెసిషన్ తీసుకుంది. ఈ నెల 16th నుంచి ఈ చర్య జరుగుతుంది అని చెప్పి ప్యాసింజర్ ఫ్లైట్స్, చైనాకు చెందిన ప్యాసింజర్ ఫ్లైట్స్ ని దేశంలో ఎగరనివ్వబోము అని చెప్పి యుఎస్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ నిన్న చెప్పింది. అన్ని కూడా వైమానిక ఒప్పందాలని చైనా ఉల్లంఘిస్తోంది, దానికి ప్రతిగానే ఇలాంటి చర్య తీసుకుంటున్నామని చెప్పింది. సో మొదటి వారం
యుఎస్ నిర్ణయంతో ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్, చైనా సదర్న్ ఎయిర్లైన్స్, జిఎంఎన్ ఎయిర్లైన్స్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కరోనా ఒక పక్క విజృంభించి మొత్తం దేశం ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతున్నా సరే నిబంధనలు ఉల్లంఘించి మరీ చైనా ఫ్లైట్స్ నడిపింది అని చెప్పి అమెరికా కన్నెర చేసిన సిచ్యుయేషన్. ఇక ఎల్లుండి చైనా ఇండియా మిలిటరీ మీటింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకి తెలుసు ఇండియా చైనా దగ్గర మధ్య లడాక్ దగ్గర ఎలాంటి టెన్షన్ సిచ్యుయేషన్ మనకి కనిపిస్తుందో. ఆల్మోస్ట్ మే 5th నుంచి కూడా కొంత వరీసం సిచ్యుయేషన్ అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. వాళ్ళు అదనపు బలగాల్ని మోహరించడం, మన వాళ్ళు కూడా మనం ఎక్కడ తగ్గేది లేదని చెప్పి మన వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఫోర్స్ ని అక్కడ డిప్లాయ్ చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో లడాక్ లో మిలిటరీ చైనా అండ్ ఇండియా మిలిటరీ అధికారులు భేటీ కాబోతున్నారు ఈ బోర్డర్ విషయం మీద చర్చించేందుకే అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సో రేపు శనివారం రోజు అంటే జూన్ 6th రెండు దేశాల మిలిటరీ ఆఫీషియల్స్ భేటీ కాబోతున్నారండి. మన దేశం తరఫున లెఫ్టినెంట్ జనరల్ హర్దీప్ సింగ్ హాజరవుతారు. తూర్పు లడాక్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద చైనా మన దేశం మధ్య కొద్ది రోజులు ఏదైతే టెన్షన్ కనిపిస్తోందో దాని మీద ఇద్దరి మధ్య కూడా చర్చ జరుగుతోంది. అయితే రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తున్నారు, చైనా ఆర్మీ దేశంలోకి వచ్చిందా రాలేదా సూటిగా చెప్పండి. సరే మీరు చర్చలు జరుపుతారు, లేకపోతే సామరస్యంగా పరిష్కరించుకుంటాం, ఇవన్నీ కాదు, అసలు మన దేశంలోకి చైనా ఆర్మీ వచ్చిందా లేదా క్లియర్ గా చెప్పండి అని చెప్పి ప్రజలకి నిజం తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేశారు. సో చైనా ఆర్మీ కొంతమేర ఈస్టర్న్ లడాక్ లోకి వచ్చిందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అండ్ వాళ్ళని ఎదుర్కోవడానికి మన ఆర్మీ కూడా సర్వసన్నద్ధంగా ఉందని చెప్పి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అండ్ దేశంలో చూస్తే ఒక్కరోజే 9,526 కేసులు అండి. నిన్న ఒక్కరోజే 9,000కు పైగా కేసులు, కరోనా కేసులు నమోదయ్యాయి. సో కేసుల సంఖ్య మొత్తం 2,16,714కి చేరింది. నిన్న 259 మంది చనిపోయారు. మొత్తం మరణాలు కూడా 6,000 దాటిపోయాయి. సో 104,030 మంది కోలుకున్నారు. దిస్ ఇస్ అ పాజిటివ్ సైడ్. మన దగ్గర రికవరీ రేట్ బాగుంది. మహారాష్ట్రలో 2,560 కొత్త కేసులు. మహారాష్ట్ర ఇస్ స్టిల్ దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70% మహారాష్ట్ర నుంచి వస్తున్న సిచ్యుయేషన్. నిన్న 2,560 కొత్త కేసులు నమోదు కాగా 122 మంది చనిపోయారు అక్కడ. సో కేసుల సంఖ్య 74,860కి, మరణాలు 2,587కి చేరాయి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ హైదరాబాద్ స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లు, యాక్చువల్లీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇప్పుడు ఏవైతే ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయో ఇక నుంచి హైదరాబాద్ స్టేషన్ అంటే నాంపల్లి నుంచి కూడా ఇవి నడుస్తాయని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించిందండి. అక్కడ కూడా యాజ్ యూజువల్ గా థర్మల్ స్క్రీనింగ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా పాటిస్తామని చెప్పింది. అండ్ ముందుగా రావాలి, కనీసం ఒక గంటన్నర ముందుగా ప్యాసింజర్స్ రావాలి అని చెప్పి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే చెప్పింది. ఇక కోతులు ఊర్లు వదిలిపోవట్లే. మనం చూసాం చాలా జిల్లాల్లో ఇదివరకు కొన్ని చోట్ల ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో విపరీతంగా కనిపిస్తోంది కోతుల సమస్య. ఒకప్పుడు అటవీ సమీప గ్రామాల్లోనే వీటి బెడదుండేది, బట్ క్రమక్రమంగా అది మారుతున్న సిచ్యుయేషన్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఎంత దారుణంగా అయితే ఈ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వస్తువుల్ని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యుయేషన్ మనకి చాలా చోట్ల కనిపిస్తోంది. ఇటు ఇండ్లపై అటు పంట చేళ్లపై దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి కోతులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. వీటిని తట్టుకోలేక చాలా మంది రైతులు పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాల సాగు మానేస్తున్నారు. వరి, పత్తి పంటలు అయితే బెటర్ అని చెప్పి అవి వేసుకుంటున్నారు. ఈ కూరగాయల సాగు ఇవన్నీ కూడా వదిలేస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాం. వీధి కుక్కలు మించిపోతున్నాయి. మనుషుల మీద ఎగబడి కరుస్తున్న ఉదంతాలు కూడా మనకి కనిపిస్తున్నాయి అని చెప్పి మన ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇది వరకు కొండెంగలని చూసి భయపడేటివి కోతులు. సో వాటిని తిప్పి కొంతవరకు కోతుల్ని భయపెట్టేవారు. బట్ ఇప్పుడు అది కూడా చేయి దాటిపోయింది. వాటిని చూసి కూడా భయపడుతున్న సిచ్యుయేషన్ లేదు అని చెప్పి ఇందులో చూస్తున్నాం. సో చాలా గ్రామాల్లో సర్పంచ్లు ఏం చేస్తున్నారంటే కోతులు పట్టే వాళ్ళని తెప్పించి ఒక్కొక్క కోతికి 500 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి వాళ్ళని పట్టిన తర్వాత అడవిలో వదిలిపెట్టమని చెప్తున్నారు. వీళ్ళు అలా వదిలిపెట్టంగానే మళ్ళీ అవి అడవి నుంచి వచ్చేస్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. లాక్డౌన్ వల్ల జనావాసాలకు వచ్చే కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పి వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు చెప్తున్నారు. అంతకుముందు కొండగట్టు లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు చిన్న చిన్న గుళ్ళు వాటి చోట్ల ఉండేటివి కోతులు. బట్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల అక్కడికి ఎవరు భక్తులు వాళ్ళు వెళ్ళడం కానీ, ఈ కోతులకి ఏమైనా ఫుడ్ లాంటివి వేయడం కానీ ఇవేం లేకపోవడంతో కోతులే ఆ ఫుడ్ కోసం వచ్చేస్తున్నాయి జనావాసాల్లోకి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. లోకల్ కోతుల లైఫ్ టైం 12 నుంచి 15 ఏళ్ళు. 2.5 ఏళ్ల వయసు రాగానే ఆడకోతి గర్భం దాల్చేందుకు రెడీ అవుతుంది. 8 నెలలకు ఒకసారి 1 లేదా 2 పిల్లలు చొప్పున జీవిత కాలంలో 20 వరకు పిల్లల్ని కంటుంది. అండ్ కోతులకి ఫ్యామిలీ ప్లానింగ్ అనే స్టెప్ తీసుకుంటున్నా సరే అది సక్సెస్ కాని సిచ్యుయేషన్ కనిపిస్తోంది. దేశం మొత్తం
రెండు కోతుల సంరక్షణ కేంద్రాలు ఉండగా ఒకటి మన నిర్మల్లోనే ఉంది, మన రాష్ట్రంలోని నిర్మల్లో. అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేందుకు 3 వైద్యుల్ని కూడా నియమించారు. అయినా సరే ఏమీ జరగని సిచ్యుయేషన్. మంకీ ఫుడ్ కోర్టులు, ప్రభుత్వ భూముల్ని గుర్తించి కనీసం 2-3 గ్రామాలకు మంకీ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ గతంలో చెప్పారు. అక్కడ ఒక 10% పండ్ల మొక్కలు ఉండేలా చూడాలి, ముఖ్యంగా జామ గాని సీతాఫలం గాని ఇలాంటివన్నీ ఉండాలి అని చెప్పి. అవి కనుక పెరిగితే అవి చూసి కోతులు అక్కడే తిని వాటికి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి గ్రామాల్లోకి లేదా పంట చేనుల మీదకి రాకుండా ఉంటాయనేది ప్లాన్. బట్ అది కూడా వర్కౌట్ కాలేదు. ఎక్కడా కూడా ఈ మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు దిశగా ఆఫీసర్లు చర్యలు తీసుకున్న ఉదంతాలు లేవు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కారణం ఏంటి అంటే సర్కార్ భూములు అందుబాటులో లేవని చెప్పి ఆన్సర్ వస్తోంది. కొన్ని చోట్ల నామకే వాస్తేగా ఏర్పాటు చేసినా సరే అక్కడ మొక్కలు అవి పెద్దగా ఏదో పండ్లు ఇచ్చే లెవెల్కి అయితే రాని సిచ్యుయేషన్, ఎండిపోతున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. దీనివల్ల కూరగాయల సాగు మానేసిన అని చెప్పి మహబూబాబాద్ జిల్లా రైతు ఒకరు చెప్తున్నారు. కోతుల కారణంగా కూరగాయలు బంద్ చేసి పత్తి వేస్తున్నాం, ఈ మధ్య కోతులు మరీ ఎక్కువైనాయని చెప్పి చెప్తున్నారు. అండ్ గుంపులుగా తినిపోతున్నాయని వంగ మధుసూదన్ రెడ్డి అనే సిద్దిపేట జిల్లా రైతు ఒకరు 4 ఎకరాల్లో మక్క, 2 ఎకరాల్లో కీరదోస, 2 ఎకరాల్లో వరి పెట్టినా ఏమీ మిగలకుండా తిన్నాయి. వరి గొలకను వదలట్లే. కోతుల వల్ల ఈ సీజన్ లో ₹1,00,000 లాస్. దట్ క్లియర్లీ షోస్ ఎంత ఆగం చేస్తున్నాయి కోతులు. అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఈజీ ఫుడ్ కి అలవాటు పడుతున్నాయి. ఈజీ ఫుడ్ కి అలవాటు పడడం వల్ల వాటి ప్రవర్తనలోను ఇమ్యూనిటీలోను కూడా మార్పులు వస్తున్నాయి. ఇవి ఇంతలాగా జనావాసాల్లోకి వచ్చి ఈ ఫుడ్ కి అలవాటు పడిన తర్వాత వీటిని మళ్ళీ తిరిగి అడవులకి పంపడం అనేది జస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్న సిచ్యుయేషన్. మరి దీనికి సంబంధించి ఎలాంటి సొల్యూషన్ ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్. ఇక నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తే టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ రేస్. త్వరలో ఖాళీ కానున్న 2 ఎమ్మెల్సీ సీట్లు, ముందే ఒక స్థానం ఖాళీ, 3 గవర్నర్ కోటాలోనివే. మళ్ళీ ఛాన్స్ కోసం నాయని నరసింహారెడ్డి, కర్ణె ప్రభాకర్ ట్రై చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సీనియర్లు జూనియర్లు మధ్య మనకి తెలుసు జనరల్ గా కూడా ఇలాంటి ఏ పోస్టులు ఖాళీ అవుతున్నాయన్నా సరే వెంటనే లాబీయింగ్లు, దీని మధ్య రకరకాల బ్యాచ్లు కూడా తయారైపోతాయి. సీనియర్లు జూనియర్లు, ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్, ఇలా రకరకాల బ్యాచ్లు అవి తయారైపోతాయి. ఆల్మోస్ట్ టీఆర్ఎస్ లో అలాంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు అందరూ కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని చెప్పి. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ సీట్లపై పార్టీలోని పెద్ద లీడర్లు అందరూ కూడా మనసు పెట్టుకున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి, సీఎం ఓఎస్డి దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, ఇట్లా చాలా మంది లిస్ట్ లో ఉన్నారు. నాయని నరసింహారెడ్డి ఎందుకంటే పదవీ కాలం ఈ నెల 17th ముగుస్తుంది నాయనిది. కర్ణె ప్రభాకర్ది ఆగస్టులో ముగుస్తోంది. సో మరి రాముల్ నాయక్ సీట్ ఒకటి ఖాళీగా ఉంది. ఎవరికి వస్తుంది ఏంటి అనేది చూడాలి. నాయని నరసింహారెడ్డి యాక్చువల్లీ లాస్ట్ టైం టిఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ లో ఆయన హోమ్ మినిస్టర్ గా ఉండే, ఈసారి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. కొంచెం ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా మనస్తాపం చెందినా సరే ఖచ్చితంగా కేసీఆర్ పిలిచి మాట్లాడడం, ఏదో సర్ది చెప్పారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తానని చెప్పారు అన్నట్లు కూడా వార్తలు జరిగినాయి. సో మరి ఆయన పరిస్థితి ఏంటి అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్, దానికి సంబంధించిన వార్త. ఇక ధర వచ్చే పంటలే వేయాలి, ఈ వానాకాలం నుంచి అమలు అని చెప్పి సీఎం కేసీఆర్ మనకు తెలుసు. నియంత్రిత వ్యవసాయ విధానానికి సంబంధించి గత 3 రోజులుగా కూడా అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి ఆయన ఈ వానాకాలం నుంచే ఈ నియంత్రిత పంటల సాగు అనేది అమల్లోకి వస్తుంది. మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలే పండించాలని చెప్పి స్పష్టం చేశారు. ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేశారు. రైతుల ప్రయోజనం కోసం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఏదైతే ఈ నియంత్రిత పంటల సాగు విధానం అనేది ఏదైతే తీసుకున్నామో దీన్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులకు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సైంటిస్టులకి వీళ్ళందరికీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రీసెర్చ్, కాటన్ రీసెర్చ్ పై కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ప్రజల ఆహార అలవాట్లు కూడా మారాలి. ఏది పడితే అది పండించి తినేస్తున్నారు. అట్లా కాకుండా ఏదైతే బలవర్ధకమో, ఏదైతే హెల్త్ కి మంచిదో వాటిని పండించే దిశగా ప్రజల్ని కూడా, రైతుల్ని కూడా ప్రోత్సహించాలి. అవే పండించుకుని అవే తినే అలవాటు కూడా చేసుకోవాలి అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పిన సిచ్యుయేషన్. కొన్ని సూచనలు ఏంటంటే పండ్లు కూరగాయల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పండ్లు కూరగాయలు ఎంత మేర దిగుమతి చేసుకుంటున్నామో లెక్క తీసి వాటన్నిటిని కూడా మన రాష్ట్రంలోనే పండించుకునేలాగా ప్లాన్ చేయాలని చెప్పి కూడా సూచించారు. ఆలుగడ్డ, అల్లం, ఎల్లిపాయల్ని దిగుమతి చేసుకుంటున్నాం, ఇక్కడే పండించేలా చర్యలు చేపట్టాలి అని చెప్పి కూడా అన్నారు. ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ప్రతి సంవత్సరం కూడా రకరకాల ఫ్లక్చుయేషన్స్ మనం చూస్తున్నాం. అట్లా కాకుండా రాష్ట్ర అవసరాలకి తగ్గట్లుగా ఉల్లి సాగు జరగాలి అండ్ ఆ ధర కూడా కాన్స్టెంట్ ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. అండ్ చిక్కుడు, మునగ ఎక్కువగా తినేలా ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పి కూడా ఆయన
అధికారులకు ఆదేశించారు. అండ్ రైతులు సర్వే నెంబర్ వారీగా ప్రతి గుంట భూమిలో వేసిన పంట వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసిందండి. క్రాప్ ఏరియా సోన్ మాడ్యూల్ తో ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేశారు. ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వీళ్లతో ఈ పోర్టల్లో వివరాలు నమోదు చేయించేందుకు చీఫ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ బాధ్యతల్ని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ కి అప్పగించారు. సో ఇంకా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ అదే పేజ్ లో అంబర్పేటలో ఫ్లైఓవర్ పనులు మొదలు పెట్టండి సీఎం కేసీఆర్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఎప్పుడో 2018లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అంబర్పేట ఎక్స్ రోడ్ వద్ద NH 202 పై ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని దీన్ని వెంటనే చేపట్టాలని చెప్పి ఆయన సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. అండ్ అదే పేజ్ లో కేసీఆర్ పనితీరేంటో తేలిపోయింది, దేశంలో 16th ప్లేస్ లో ఉన్నారని చెప్పి గూడూరు నారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శించారండి. పిసిసి ట్రెజరర్ 16వ ప్లేస్ లో ఉన్నారంటే ఆయన ఏమాత్రం పనిచేస్తున్నారో తెలిసిపోయింది అని చెప్పి మాట్లాడారు. అండ్ అదే పేజ్ లో బీజేపీతో కేసీఆర్ రహస్య ఒప్పందం అని చెప్పి జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శించారు. అందుకే కేంద్రాన్ని ప్రశ్నించట్లేదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఆర్టీసీలో సగం మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్. ఆర్టీసీలో మనకు తెలుసు, ఆర్టీసీ సమ్మె టైంలో కానీ లేకపోతే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఆర్టీసీ స్టార్ట్ అయినా సరే రోజుకి 11 నుంచి 12 కోట్ల ఆదాయం వచ్చేది ఇప్పుడు 3 కోట్లు కూడా రాని సిచ్యుయేషన్. ఇక ముందు ముందు కూడా అంటే ఇంత తొందరగా పెరుగుతుంది అన్న సిచ్యుయేషన్ కూడా కనిపించట్లేదు. సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కనీసం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లో సగం మందిని తీసేయాలని చెప్పి కూడా సంస్థ భావిస్తున్నట్లుగా మనకి ఈ ఆర్టికల్లో కనిపిస్తుంది. ఇప్పుడు 446 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రకరకాల విభాగాల్లో పనిచేస్తున్నారు. తొలగించిన వారి స్థానంలో ఇప్పుడు ఖాళీగా ఉన్న అదనపు సిబ్బందిని వినియోగించుకోబోతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. నిన్న ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. ఇందులో ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలి, సిటీ బస్సులు నడపడం అండ్ జాబ్ సెక్యూరిటీ, వీటి మీద ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఫుల్ జాబ్ సెక్యూరిటీ, మామూలుగా ఆర్టీసీలో చిన్న చిన్న తప్పులు కూడా ఉద్యోగాలు పోయి చాలా ఒక 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 వరీడ్ సిచ్యుయేషన్ లో ఆర్టీసీ ఉద్యోగులు పనిచేసేవాళ్ళు. అదొద్దు, మాకు ఆర్టీసీలో జాబ్ సెక్యూరిటీ కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో కూడా యూనియన్లు ఫైట్ చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి విధి విధానాలు సిద్ధం చేశారు. దీని మీద నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. సో దీనిలో కొన్ని మార్పులు చేసి త్వరలోనే వీటిని ఫైనలైజ్ చేయాలని చెప్పి మంత్రి పువ్వాడు కూడా ఆదేశించారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ కేసీఆర్ 6 ఏళ్ల పాలన అంధకారమే. నిన్న ఢిల్లీలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేశారండి. హామీలన్నీ అటకెక్కాయి, మంత్రులుగా సమైక్యవాదులు, అప్పుడు ఎవరైతే సమైక్యాంధ్ర నినాదాలు చేశారో అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మంత్రులుగా చేసుకున్నారు సీఎం కేసీఆర్. అవినీతిపై సర్వే చేస్తే కేసీఆర్ నెంబర్ 1 సీఎం, బెస్ట్ సీఎం దానిలో 16వ ప్లేస్ లో ఉన్నారు. బట్ అవినీతి మీద సర్వే చేస్తే మాత్రం ఫస్ట్ ర్యాంక్ ఖచ్చితంగా సీఎం కేసీఆర్ కి వస్తుందని చెప్పి ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏమీ లేదు, కరోనా సాయం అయితే 0. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం 599 కోట్లు, వైద్య పరికరాల కోసం 500 కోట్లు ఇస్తే వాటిని డైవర్ట్ చేసి తమ సొంత జేబుల్లోంచి ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయం 0 అని చెప్పి అరవింద్ వ్యాఖ్యానించారు. అండ్ అదే పేజ్ లో పరిహారం పెంచి ఇవ్వండి, అనంతగిరి రిజర్వాయర్ భూములకి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామం, సిద్దిపేట జిల్లా అల్లీపురం గ్రామాలకు చెందిన 120 మంది రైతులు కోర్టులో పిటిషన్స్ వేశారు. సో ఒప్పంద పత్రాల మీద బలవంతంగా తమతో సంతకాలు చేయించుకున్నారు అని చెప్పి కూడా వాళ్ళు ఈ పిటిషన్స్ లో పేర్కొన్నారు. సో ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, అర్ధరాత్రి ఇండ్లు ఖాళీ చేయించారని చెప్పి కూడా ఈ పిటిషన్స్ లో పేర్కొన్నారు. ఎకరాకు 6 లక్షలు నిర్ణయించి పిటిషనర్లతో ఒప్పందాలపై సంతకాలు చేయించారు. వాటికి వేరే ఆధారాలు సర్కార్ చూపలేదు. సో ఇష్టం వచ్చినట్లు వాళ్ళని బెదిరించి ఇది చేసి వాళ్ళతో సంతకాలు చేయించుకోవడం ఏంటి? అక్కడేమో ఎకరాకి లింగారెడ్డిపల్లిలో ఎకరా ధర 13 లక్షలుగా ప్రభుత్వమే చెల్లించింది. మరి అదే ఊరికి దగ్గరలోని పిటిషనర్ల భూములకు 6.5 లక్షలు ఎట్లు ఇస్తారు అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఆర్ఆర్ ప్యాకేజ్ 3 నెలల్లోగా, పరిహారం ఆర్ఆర్ ప్యాకేజ్లు 3 నెలల్లోగా ఒకేసారి చెల్లించాలని చెప్పి కూడా తీర్పు చెప్పింది. సో దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే తెలంగాణ ఇస్తేనే మేము ఇస్తాం, ప్రాజెక్టుల డిపిఆర్లపై ఏపీ మెలిక పెట్టింది. మనకు తెలుసు కృష్ణా రివర్ బోర్డ్ మీటింగ్, దానికి సంబంధించి ఎజెండాల్ని పంపాలి అని చెప్పి కూడా కేఆర్ఎంబి అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 2 కోరడం, డిపిఆర్ల మీదే చర్చించాలని చెప్పి ఎజెండాగా టేకప్ చేశాయని చెప్పి కూడా నిన్న మనం వార్త చూసాం. అయితే ప్రాజెక్ట్ డిపిఆర్లపై తెలంగాణ ఇస్తేనే మేము ఇస్తాం, తెలంగాణ ఏవైతే ప్రాజెక్టులు నిర్మిస్తుందో కాళేశ్వరం దగ్గర నుంచి ప్రతిదీ ఇస్తేనే, ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెలంగాణ ఇస్తేనే మేము కూడా ఇస్తామని చెప్పి ఏపీ తెగేసి చెప్తున్న సిచ్యుయేషన్. సంగమేశ్వరం లిఫ్ట్ డిపిఆర్ ని అప్పుడే మేము ఇస్తాం, తెలంగాణ అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఇస్తేనే అని చెప్పి.
వివాదాస్పద పోతిరెడ్డిపాడు విస్తరణ డిపిఆర్ ముచ్చటే ఎజెండాలో పేర్కొనలేదు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందే వరకు ఏ ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టొద్దనే కేంద్రం ఆదేశాలను అమలు చేయాలని గట్టిగా పట్టుబట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో కాళేశ్వరంతో పోలవరానికి నష్టం జరుగుతుంది. గోదావరిపై తెలంగాణ ఏవైతే కాళేశ్వరం కానీ, తుపాకులగూడెం, దేవాదుల ఫేజ్ 3, సీతారామ, ఈ లిఫ్ట్ స్కీమ్స్ అన్ని కూడా అక్రమమే అని చెప్పి ఏపీ మరొకసారి ఆరోపించిన సిచ్యుయేషన్. గోదావరి నదిలో 954 టీఎంసీల వాటా తమకున్నట్లు తెలంగాణ చెప్పుకుంటోంది. బట్ దాన్ని అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది అని చెప్పి కూడా బోర్డు మీటింగ్ లో ప్రస్తావించాలని చెప్పి డెసిషన్ తీసుకుంటోంది. పోలవరం ప్రాజెక్ట్ కి ఇబ్బంది ఈ కాళేశ్వరం వల్ల. సో ఈ ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా మిగిలిన ప్రాజెక్టులన్నీ ఆపేయాలని చెప్పి కూడా పట్టుబట్టబోతోంది ఏపీ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సీమకు తాగునీటి కోసమే మేము సంగమేశ్వరం లిఫ్ట్ అనేది మేము డిజైన్ చేసుకున్నాము, ఇది ఎక్కడా కూడా అక్రమం కాదు అని చెప్పి కూడా వాదించబోతోంది. సో ఇవాళ మొత్తానికి కృష్ణా రివర్ బోర్డ్ మీటింగ్ జరగబోతోంది. అయితే మన ఎజెండా ఇంకా ఇవ్వలే. కృష్ణా గోదావరి బోర్డు సమావేశాలు ఉండటంతో 2 రోజుల పాటు ఇంజనీర్లతో సీఎం కేసీఆర్ సమీక్షించారు, రివ్యూ చేశారు, సూచనలు చేశారు. కానీ నిన్న సాయంత్రం వరకు కూడా 2 బోర్డులకు తెలంగాణ ఎజెండా పంపలేదు. అండ్ దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. మనం అదే పేజ్ లో చూడొచ్చు. ఏపీ ప్రాజెక్టులపై కంప్లైంట్ చేయరా, కరెంటు లెక్కనే కేంద్రానికి లెటర్ రాయరా. విద్యుత్ సవరణ చట్టానికి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లెటర్ రాశారు. ఇది రాష్ట్రాల హక్కుల్ని కాలరాసేలా ఉంది అని చెప్పి. దాని మీద అంత ప్రొయాక్టివ్ గా ఉన్న సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల మీద ఏపీ అక్రమంగా మన నీళ్లు తీసుకుపోతుంటే కేంద్రానికి కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కి కానీ ఒక లెటర్ రాయలేకపోయారా అని చెప్పి ఇంజనీర్లు చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్న సిచ్యుయేషన్. రిటైర్డ్ ఇంజనీర్లు చాలా మంది దీని మీద ఎందుకు సీఎం కేసీఆర్ ఈ విషయంలో ఎందుకు ఇంత పట్టనట్లుగా ఉంటున్నారని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కేఆర్ఎంబీకి కంప్లైంట్ చేస్తామని చెప్పి మాట్లాడితే అంటున్నారు. కేఆర్ఎంబీకి కంప్లైంట్ చేస్తే ఏమొస్తుంది, మీరు అయితే కేంద్రానికి చేయాలి లేదా సిడబ్ల్యూసికి కంప్లైంట్ చేయాలి. అండ్ సుప్రీంకోర్టులో కేసు వేస్తామని చెప్పి అన్నారు. ఏది సుప్రీంకోర్టులో పోరాడతామని చెప్పి ఒక మాట అన్నారు తప్పించి దానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా ఆ పిటిషన్ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎందుకు ఏపీ ప్రాజెక్టులపై ఎందుకు కంప్లైంట్ చేయట్లేదని చెప్పి వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్న సిచ్యుయేషన్. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందో. ఇక అదే పేజ్ లో సీజన్ దగ్గర పడుతోంది, విత్తనాలేవి. ఇప్పటిదాకా జిల్లాలకు కేవలం 61,884 క్వింటాళ్లు మాత్రమే విత్తనాలు చేరాయండి. 4.55 లక్షల క్వింటాళ్లు పంట పండించాలి అని చెప్పి సర్కారు ప్రణాళికలు రూపొందించింది. బట్ చేరిన విత్తనాలు మాత్రం వేలల్లోనే 61,000 వరకే పరిమితం అయ్యాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. రైతులు ఆందోళన చెందుతున్నారు. షరతుల సాగు అని చెప్పి సర్కార్ రకరకాలవన్నీ పెట్టింది. మరి 4.55 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉండాలి. కానీ జిల్లాలకు వచ్చింది మాత్రం 61,854 అని చెప్పి రైతులు చెప్తున్నారు. అండ్ వాటిలో 31,682 క్వింటాళ్ల విత్తనాలు అమ్ముడుపోయాయని అధికారులు చెప్తున్న సిచ్యుయేషన్. పత్తి విత్తనాల బాధ్యత ప్రైవేట్కే. 60.33 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. అయితే వీటి బాధ్యతను మాత్రం ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చింది. కంది విత్తనాలు అయితే అసలు రానే లేదు. 16,452 క్వింటాళ్ల విత్తనాలని రైతులకు ఇవ్వాలని ప్రణాళిక వేసింది. కానీ ఇప్పటిదాకా కూడా విత్తనాలను సరఫరా చేయలేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అదే పేజ్ లో హైదరాబాద్ శివార్లు అడ్డాగా నకిలీ సీడ్స్ దందా. మనం అనేక సార్లు చెప్పుకున్నాం నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయని చెప్పి. ఈ మధ్య కాలంలో రైడ్స్ చేస్తున్నారు దానికి సంబంధించి. ఇక్కడ మన హైదరాబాద్ శివార్లే అడ్డాగా ఈ నకిలీ సీడ్స్ దందా విపరీతంగా సాగుతోందని చెప్పి మనం ఈ పేజ్ లో చూడొచ్చు. పాడుబడ్డ గోదాముల్లో ఏదో ఒక పేరుతో కంపెనీ పెట్టి రకరకాల బ్రాండ్స్ పేరుతో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి జిల్లాలకు తరలిస్తున్నారు. వాటిని కొన్న రైతులు దగా పడుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. గత 10 రోజుల్లోనే 4 ముఠాలను అరెస్ట్ చేశారండి. అయితే ఈ నకిలీ విత్తన కేంద్రాలు, నకిలీ సీడ్స్ దందా కొన్ని సంవత్సరాలుగా సాగుతోందట. మరి ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ప్రతి 100 టెస్టులకు 10 పాజిటివ్. పెరుగుతున్న కరోనా కేసుల పర్సంటేజ్. మన రాష్ట్రంలో కరోనా కేసుల పర్సంటేజ్ అంతకంతకు పెరుగుతున్న సిచ్యుయేషన్. కాంటాక్ట్స్, నైబర్స్ కు టెస్టులు మస్ట్ గా చేయాలి అని చెప్పి చాలా మంది అంటున్నారు. మరింత మందికి స్ప్రెడ్ కాకముందే గుర్తిస్తే బెటర్ అని చెప్పి కూడా కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. ప్రతి 100 టెస్టుల్లో ఒక 10 పాజిటివ్ కేసులు ఖచ్చితంగా నమోదవుతున్న సిచ్యుయేషన్. ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ టెస్టులు చేయడం లేదు. మస్ట్ గా చేస్తామని చెప్పి సర్కార్ చెప్పినా సరే ఒకళ్ళకి కరోనా పాజిటివ్ వస్తే ఇంట్లో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్స్ కి కూడా చేయట్లేదు. వాళ్ళకి సిమ్టమ్స్ లేవని చెప్పి వదిలేస్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఇది చాలా డేంజరస్ గా మారబోతోంది అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. 100 మందికి టెస్టులు చేస్తే
లాస్ట్ మంత్ అయితే 5.1% ఉంది పర్సంటేజ్. ఇప్పుడు అది 10%కి పెరిగిపోయింది. సో ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా వైరస్ వ్యాపిస్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అయితే జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ చెప్తున్నారు, అలర్ట్ గా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే కరోనా కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి. పార్టీలు ఫంక్షన్లు వీటన్నిటికీ దూరంగా ఉండాలి, ఇంటి పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అని. అండ్ అదే పేజ్ లో మళ్ళీ పిరం కూరగాయల ధరలు పైకి. మొన్నటిదాకా చాలా తక్కువగా ఉన్న కూరగాయల ధరలు మళ్ళీ పెరిగాయండి. డిమాండ్ కు తగ్గట్లుగా సప్లై లేకపోవడంతో విపరీతంగా పెరిగిపోయి మరో నెలపాటు ఇదే పరిస్థితి అని చెప్పి ఆర్టికల్లో చూడొచ్చు. నిన్న మొన్నటి దాకా 5-10 రూపాయలు ఉంది కిలో టొమాటో, ఇప్పుడు 25 నుంచి 30కి పెరిగింది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో ఒక నెలపాటు ఇదే సిచ్యుయేషన్ ఉంటుంది అని చెప్పి. అండ్ చిన్న వానలకే పొంగుతున్నాయి, కంప్లీట్ కాని మ్యాన్ హోల్స్, నాలాల రిపేర్లు ఏవి కూడా కంప్లీట్ కాల. మాన్సూన్ ఏమో ముంచుకొస్తోంది, బట్ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఎక్కడా కూడా ముందుకు సాగని పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ ఆ 4 గంటలు నరకం, కంటోన్మెంట్ లో 10 రోడ్ల మూసివేత. కంటోన్మెంట్ లో రోడ్లు క్లోజ్ చేయడం, మామూలుగా అయితే ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి, లేకపోతే ఏమైనా టెన్షన్ వాతావరణాలు ఉన్నప్పుడు జనరల్ గా ఈ కంటోన్మెంట్ ఏరియాలో రోడ్స్ మూసివేసేవారు. బట్ ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల విపరీతంగా ఈ రోడ్లు మూసివేయడం, మెయిన్ గా మార్నింగ్ 2 గంటలు, మార్నింగ్ 5 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మూసేస్తున్నారు. సో ఇలాంటి మెయిన్ అవర్స్ లో, పీక్ అవర్స్ లో 4 గంటల పాటు ఎంట్రీ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి కూడా స్థానికులు క్వశ్చన్ చేస్తున్నారు. బయటకు వెళ్లాలన్నా, ఇంటికి రావాలన్నా చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తున్న సిచ్యుయేషన్ అని చెప్పి కూడా కంటోన్మెంట్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. నెక్స్ట్ పేజ్కి వస్తే, మృతుల ఫ్యామిలీలకు 40 లక్షలు అవుట్ సోర్సింగ్ జాబ్. మొత్తానికి సింగరేణి ఓసీపీ ప్రమాదంపై మేనేజ్మెంట్ దిగొచ్చిందని, విపరీతంగా అంటే ఆ చనిపోయిన ఘటనలో డిమాండ్ చేసే కార్మిక సంఘాలు ₹1 కోటి మృతుల కుటుంబాలకి పరిహారం ఇవ్వాలి అని చెప్పి. సో మొత్తానికి వాళ్ళు రస్తా రోకో చేయడం, రోడ్ల మీదే ఆందోళన కూర్చోవడంతో దిగొచ్చింది మేనేజ్మెంట్. మృతుల ఫ్యామిలీలకి 40 లక్షలు ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకుంది. అండ్ ఫ్యామిలీలో ఒకరికి అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తామని చెప్పి కూడా డిక్లేర్ చేసింది. సో గని ప్రమాదంపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా డిమాండ్ చేస్తున్నారండి. దానికి సంబంధించిన వార్త. అండ్ కాంగ్రెస్ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. మొన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఏవైతే దీక్షలకి కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేశారో అవన్నీ దొంగ దీక్షలు అని చెప్పి ఆయన విమర్శించిన సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో కరోనా పేరిట సదురుకుంటుండ్రు. గద్వాల మున్సిపాలిటీలో 60 లక్షల దొంగ బిల్లులు పెట్టారు. ఓ పక్క కరోనా మహమ్మారి, దానివల్ల తీవ్ర నష్టాలు, ఇవన్నీ చూస్తుంటే స్వాహా చేసేవాళ్ళు ఇదే పేరున స్వాహా చేస్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. కాగితం మీద రాసిచ్చే కోవిడ్ ఐడి కార్డుల పేరిట 1.72 లక్షలు, 10 డెడ్ బాడీల ఖననానికి 2 లక్షలు, బ్లీచింగ్ పౌడర్ కి 3.3 లక్షలు కలెక్టర్ తిప్పి పంపడంతో సాధారణ నిధుల్లోంచి చెల్లించేందుకు తీర్మానం చేశారని, గద్వాల మున్సిపాలిటీలో 60 లక్షల బిల్లులు కరోనా పేరిట ఎట్లా బిల్లులు తీసుకొచ్చారనే దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ముంబైకి తప్పిన ముప్పు, నిసర్గ ఏం జరుగుతుందో. ఆల్రెడీ ముంబై కరోనా వల్ల చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది, ఇంకెంత నష్టం చేకూరుస్తుందో అని చెప్పి చాలా మంది భయపడ్డారు. బట్ ముప్పు అయితే తప్పిందండి. 3 గంటల్లోని తీవ్రత తగ్గింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 3 మృతి. నిన్న రాత్రి వరకు వర్షం ముంచెత్తింది. ముప్పు అయితే తప్పింది, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. చాలా అలర్ట్ గా ప్రభుత్వ యంత్రాంగం లో లయింగ్ ఏరియాస్ వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ ఇవన్నీ కూడా చేసింది. మొత్తం ఫ్లైట్స్ ని నిన్న రాత్రి 7 గంటల వరకు కూడా ఫ్లైట్స్ ని ఆపేశారు. ఇలా అన్ని రకాలుగా గంటకి మనం 140-150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అనుకున్నాం. 93 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సో 3 గంటల్లోనే తుఫాను మందగించింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో తుఫాన్ బలహీనపడింది కాబట్టి ముంబై సిటీకి ముప్పు తప్పింది అని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే భౌగోళికంగా ముంబైకి ఉన్న ప్రత్యేకత వల్లే ఈ అరేబియా సముద్రంలోని తుఫాన్లు ఈ సిటీని పెద్దగా తాకట్లేదు అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ముంబై సిటీ తీర ప్రాంతాల్లో బలంగా వీచే గాలులు కూడా ఈ తుఫాన్ని దారి మళ్లిస్తాయని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. అప్పుడెప్పుడో 1882లో, అంటే 100 ఏళ్లకి పైగానే 1882లో తుఫాను విరుచుకుపడింది. అప్పుడు 1,00,000 మంది చనిపోయారట ముంబైలో. బట్ ఆ తర్వాత నుంచి తుఫాన్లన్నీ కూడా ముంబైని తాకకుండా పక్కకి వెళ్ళిపోయాయని చెప్పి వాతావరణ అధికారులు చెప్తున్నారు. అరేబియా సముద్రంలో తుఫాన్లు ఏర్పడినా సరే వాటి ప్రభావం పెద్దగా ముంబైపై ఉండదు. బట్ సైక్లోన్ నిసర్గ మాత్రం మినహాయింపు. ఆల్మోస్ట్ 138 ఇయర్స్, 138 ఏళ్ల తర్వాత ముంబై తీరాన్ని తాకిన తుఫాన్గా నిసర్గ నిలిచిపోయింది అని చెప్పి కూడా అధికారులు చెప్పారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా రైతులు ఎక్కడైనా సరే పంట అమ్ముకునే
డెసిషన్ కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి క్యాబినెట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 అమెండ్మెంట్స్ కి నిన్న ఆమోదం తెలిపిందండి. సో ఇంక నుంచి రైతులు ఎక్కడైనా సరే తమ పంట అమ్ముకునే విధంగా దీనిలో తీసుకొచ్చింది. పప్పులు, ధాన్యాలు, నూనె గింజలు, ఎడిబుల్ ఆయిల్స్, ఉల్లి, ఆలుగడ్డలను ఎసెన్షియల్ కమోడిటీస్ లిస్ట్ నుంచి తొలగించేందుకు దీనివల్ల వీలవుతుంది. వ్యవసాయ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లకు అవకాశం ఏర్పడుతుంది. ధరలు స్థిరంగా కొనసాగుతాయి. అంటే పంట ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ అమెండ్మెంట్స్ వల్ల అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ నొప్పితో ఊపిరాడక గంటల పాటు విలువిల, ఈ దారుణం గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువేనండి. ఆల్మోస్ట్ చాలా మంది చూసే ఉంటారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా నిన్న పోస్టులు అవి. కేరళలో ఒక ఏనుగు ఎంత విలువిల్లాడి చనిపోయిందో, పైనాపిల్లో ఈ ఎక్స్ప్లోజివ్స్ పెట్టి, ఈ టపాస్లు దానికి సంబంధించి మందు పాత్రలు ఉంటాయి కదా, అవి పెట్టి ఆ ఏనుగుకి ఇవ్వడం వల్ల అది తిని మొత్తం నాలుక కానీ తొండం కానీ ఛిద్రమైపోయి, అండ్ ప్రెగ్నెంట్ గా ఉన్న ఆ ఎలిఫెంట్ ఎంత బాధని అనుభవించి చివరికి ఆ బాధ నుంచి తట్టుకోవడానికి వెళ్ళి ఆ చెరువులో నిలబడినట్టుగానే ప్రాణాలు కోల్పోయిన సిచ్యుయేషన్ మనకు తెలుసు. ఈ అమానుష ఘటన మీద దేశం అంతా కూడా ఆగ్రహం వ్యక్తమైంది. ఏనుగు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఊపిరి ఆగిపోయింది, తట్టుకోలేక ఊపిరి ఆగిపోయి చనిపోయింది అని చెప్పి, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోయింది అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 9 గంటల పాటు తీవ్రమైన నొప్పితో బాధపడింది అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వివరాలు చూస్తే నిజంగా ఇదేనా మానవత్వం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనిపిస్తుందండి. మనసు కలిచివేసింది. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి పెద్ద అప్రోర్ వచ్చింది. అసలు ఉన్నారా మనుషులు అనేవాళ్ళు అన్న ఒక ఇంత దారుణమైన ఘటన అని చెప్పి అందరూ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడిన సిచ్యుయేషన్. మొత్తానికి వాళ్ళు ఎవరో ఇంకా కనిపెట్టలేదు, బట్ వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేశారు. సాధ్యమైనంత తొందరగా వాళ్ళు ఎవరో ట్రేస్ అవుట్ చేయాలని చెప్పి కూడా చూస్తున్నారు అధికారులు. దానికి సంబంధించి వార్త. అండ్ పుల్వామా మాస్టర్ మైండ్ ఫౌజీ హతం. ఈ ఐఈడి ఎక్స్పర్ట్ ఎవరైతే పుల్వామా లాంటి దాడికి ప్లాన్ చేశారో, అప్పుడు 40 మంది అయితే ఈసారి 400 మంది జవాన్లను బలి తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేశారని చెప్పి మొన్న మధ్య మనం వార్తలు చూసాం కదా. సో దానికి సంబంధించి ఈ ఐఈడి ఎక్స్పర్ట్ అబ్దుల్ రెహమాన్ అలియాస్ ఫౌజీ భాయ్ అలియాస్ ఫౌజీ బాబా చనిపోయాడండి. మన ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో ఈయన చనిపోయినట్లు, ఈ మాస్టర్ మైండ్ ఫౌజీ బాబా ఈ దుర్మార్గుడు హతమైనట్లుగా తెలుస్తోంది. ఇక అదుపులోకి ఆందోళనలు. అమెరికాలో చాలా చోట్ల శాంతియుత నిరసనలు. ఈ ఆఫ్రికన్ అమెరికన్ ఇష్యూకి సంబంధించి అమెరికాలో మొత్తం ఎంతలాగా వణికిపోయిందో మనకి తెలుసు. చాలా నగరాలకి ఆందోళనలు వ్యాపించాయి. అయితే కొన్ని ఏరియాల్లో ప్రొటెస్టర్స్, పోలీసులకు మధ్య గొడవలు జరుగుతున్నా సరే మాక్సిమం గత వారం రోజులతో పోల్చితే ఇప్పుడు సిచ్యుయేషన్ కొంత నార్మల్సీకి వచ్చింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కర్ఫ్యూ పాటించని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 9,000 మందిని అరెస్ట్ చేశారు అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ బిజినెస్ పేజ్, నెక్స్ట్ పేజ్కి వస్తే రిటైల్ కి ప్రైవేట్ అప్పు దొరకట్లే. అప్పులు ఇవ్వండి, ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళు బాగా నష్టాలను ఎదుర్కొన్నారు, బ్యాంకులు విరివిగా అప్పులు ఇవ్వాలని చెప్పి కేంద్రం చెప్పినా సరే అదనపు లోన్స్ అందడం లేదు. ప్రభుత్వ బ్యాంకులే కొంత బెటర్ అని చెప్పి కూడా ఒక రిటైలర్స్ అసోసియేషన్ సర్వే విడుదల చేసింది. అందులో తెలిసింది ఇది, అప్పు దొరకట్లేదు, ప్రైవేట్ బ్యాంకులు అయితే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ పొదుపుదారులు ఐటీ కంపెనీలు 2020లో 8% వరకు ఐటీ ఖర్చులు తగ్గుతాయని చెప్పి ఒక రీసెర్చ్ తెలిపింది. దానికి సంబంధించిన వార్త. ఇక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే మాల్యాని ఇక్కడికి తెస్తున్నాం. ఇది చాలా మందికి సంతోషించే వార్త. ఎందుకంటే 9,000 కోట్లు ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకున్నాడు విజయ్ మాల్యా. సో ఇంగ్లాండ్ సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లీగల్ ప్రాసెస్ పూర్తయింది కాబట్టి ఈడీ, సిబిఐ చెప్తున్నాయి ఏ క్షణంలోనైనా సరే మాల్యాని భారత్కి తీసుకొస్తామని చెప్పి దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ముందు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని ఇప్పుడు పైసలు అంటుండ్రు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కి సంబంధించి ముందు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు మాకు ఏవైతే రెమ్యునరేషన్ ఇస్తున్నారో అందులోంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి పాపం వీళ్ళు వాల్యుయేషన్ చేస్తున్న లెక్చరర్స్ అంటున్న సిచ్యుయేషన్. నిర్ణయించిన బోర్డు ఎంత శాతం అనేది ఇంకా తేలలేదు. వాల్యుయేషన్ పూర్తయి 2 వారాలైనా రెమ్యునరేషన్ అందలేదు అని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. సో ఇవ్వండి ఇవాల్టి వెలుగు పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. సో ఈ ప్రయత్నం మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:30 కల్లా వస్తాను. వెలుగు పేపర్లో వచ్చిన వార్తల్ని మీ ముందు ఉంచుతాను.